హలో గైస్, ఎట్లున్నారు? బాగున్నారా? మీరు ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసరికి గ్యాస్ సంక్షోభం వచ్చిందని చెప్పేసి నేను యూట్యూబ్లో, ట్విట్టర్లో చెక్ చేశాను. పిచ్చిగా అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా హైదరాబాద్లో అయితే కొన్ని లొకేషన్లోనే రెస్టారెంట్ అయితే క్లోజ్ అయితే చేశారైతే అంటున్నారు. సో అదైతే నేను రియల్ టైం టెస్ట్ చేయాలైతే అనుకుంటున్నాను. నేను కూడా ఉండేది హైదరాబాద్లోనే. హైదరాబాద్లో సమ్ లొకేషన్ నియర్ బై అంటే ఎల్బీ నగర్ అయితే అనుకోండి. ఓకేనా? ఎల్బీ నగర్కి నియర్ బై అయితే ఉంటాను. మరి ఆ ఎల్బీ నగర్కి నియర్ బై ఉన్న లొకేషన్కి ఎన్ని రోజుల గ్యాస్ వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. అంటే నేను రియల్ టైం టెస్ట్ చేయబోతున్నాను. ఏదో అల్లాటప్పగా ఊహించి మీకు చెప్పట్లేదు. అదేవిధంగా పక్క వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మీకు ఇక్కడ చూపించట్లేదు. బట్ నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీకు చూపించబోతున్నాను ఈ యొక్క వీడియోలో. ఈ గ్యాస్ ప్రైస్ ఏమైనా పెరిగాయా అనే దాని గురించి కూడా మనం మాట్లాడతాం. ఎందుకంటే నేను ఇంత ముందుకు వచ్చేసరికి 900 ఏవోనే ఉండేది, మనీ అయితే పే చేసేవాడిని. సో మరి ఇప్పుడు గ్యాస్ బుక్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత అడుగుతారు అనేది కూడా నాకు తెలియదు. దాని గురించి కూడా నేను ఇంకా వీడియోస్ అయితే పెట్టాలైతే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేస్తే అసలు మనకు గ్యాస్ ఇండక్షన్ స్టవ్స్ ఉంటాయి కదా, అవైతే దొరకలేదు. ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్స్ అయితే ఉంటాయి కదా, అవైతే అవైలబుల్గా లేవు అన్నమాట. కొన్ని అయితే ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అవైతే నేను పెడతాను. ఎందుకంటే మీ లొకేషన్లో ఎలా ఉందో నాకు తెలియదు. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే కొనేయండి. ఓకేనా? ఎలక్ట్రిక్ తోటి రన్ అయితే అవుతాయి. బట్ ఇక్కడ నాకు దగ్గర సిలిండర్ అయితే ఉంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది సిలిండర్. ఈ సిలిండర్ అయితే అయిపోయిందబ్బా, చూడండి. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, ఈ సిలిండర్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు గ్యాస్ బుక్ చేసి మీకు విత్ టైంతో సహా మీకు చూపిస్తాను. ఓకేనా? గ్యాస్ బుక్ చేద్దాం. గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుందో చూసేద్దాం. సో ఇప్పుడైతే నేనైతే కాల్ అయితే చేస్తున్నాను. మీరు వినొచ్చు. You have not entered any digit. The call is going to be disconnected. Please enter the digit if you want to proceed. Press 1 for booking. Yeah. Your refill booking request is submitted. With temporary reference number 11 will receive a confirmation SMS shortly. Thank you for choosing Indian. సో మొత్తానికి అయితే మనకు ఇప్పుడు మెసేజ్ కూడా వస్తుంది. మెసేజ్ కూడా చూపిస్తాను. మొత్తానికి అయితే గ్యాస్ అయితే బుక్ అయితే అయిపోయింది. మరి ఎన్ని రోజుల గ్యాస్ వస్తుందో ఒకసారి అయితే చూద్దాం. చూసేసిన తర్వాత నెక్స్ట్ వీక్ కోసం వెయిట్ చేయండి. చూసారు కదా గైస్, మొత్తానికి అయితే గ్యాస్ అయితే బుక్ చేసాం. ఈరోజు సండే 15th. బుక్ చేసిన తర్వాత మరి ఎన్ని రోజుల గ్యాస్ వస్తుందో ఏంటో అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను. ఈ వీడియో ఇప్పుడైతే ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వీడియో చూడాలంటే ముందే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకొని ఎన్ని రోజులకు వస్తుందో అవన్నీ క్లియర్గా అయితే చూపిస్తాను. ఓకేనా? మరి ఫాలో అవుతుండండి. అండ్ మన టెక్ ఛానల్ కూడా అయితే ఉంటుంది. ఆ టెక్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాలో కొట్టేసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మరి మీ యొక్క కామెంట్స్ కూడా కింద అయితే చెప్పండి. మీ యొక్క లొకేషన్లో గ్యాస్ వస్తుందా రావట్లేదా, వస్తే ఎన్ని రోజులకు వస్తుంది అనే దాని గురించి కూడా మీరైతే చెప్పొచ్చు కామెంట్ రూపంలో. ఎందుకంటే తెలియని వాళ్ళకు తెలుసుకుంటారు. ఓకేనా? మరి నేను ఇంకా అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోతోటి. చలో పదండి, బాయ్.